నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? కస్తూరి రామలింగం. కస్తూరి రామలింగం. ఏడికెళ్ళి వచ్చినావు? సిద్దిపేటకెళ్ళి వచ్చినావా? ఎందుకు వచ్చినావు? ఇయ్యాల మీటింగ్ కోసం వచ్చిన. మీటింగ్ కోసం వచ్చినావా? కేసీఆర్ కలుస్తామని, హరీష్ రావు కలుస్తామని. కేసీఆర్ ఎవేవి చేసిండంటే మిషన్ భైరత నీళ్లు, కరెంటు, ప్రాజెక్టులు, ఇది గొర్రెలు, చేపలు, తెలుగులకు బండ్లు, ఇవి సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చిండు కేసీఆర్. మిషన్ ఇది వేరే రాష్ట్రాల నుంచి 6 రాష్ట్రాల నుంచి కరెంట్లు పొలాలు నాట్లే వేస్తాడు. ఈ రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలలో 420 గ్యారంటీలు. ఈ ఒక్క పథకం సుత అబద్ధమే. నేను అన్ని ఎత్తునంటుండగా మరి ఒక్క పథకం సుతలేదు. రుణమాఫీ మాపైంది అన్నాడు, రైతు బంధు ఎత్తన్నా అన్నాడు. ఎవరికి చక్కగా అయింది లేదు. రుణమాఫీ అందరికి ఎవరిని చేయలేదు చక్కగా. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ప్రాజెక్టులలో నీళ్లు ఉంటలేవు. ఏది పులిసింతల ప్రాజెక్టు, పోతిరెడ్డిపాటు, నాగార్జున సాగర్, ఇది నెట్టెంపాడు, భీమా, జూలాల ఇవి నీళ్ళ 90% పని కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10% ఉంది. మహబూబ్ నగర్ ఎందుకు చేస్తలేడు? రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తలేడు? నెట్టెంపాడు, భీమా, జూలాల మన నీళ్లు కృష్ణానది, నాగార్జున సాగర్, పులిసింతలు, శ్రీశైలం దంచుకొని పోతుండు. రేవంత్ రెడ్డి గెలిచిన కాడిగలు ఎడమకట్టు సొరంగంలో చచ్చిపోయిండు బీఆర్ వాళ్ళు. మరి ఏరి తీసింది అది ఇంతవరకు పథకం లేదు. ఏది చేసింది? కూటీలు అన్నాడు, రైతు బంధు అన్నాడు, 15,000 అన్నాడు, తులం బంగారం అన్నాడు, కైకిలు చేసుకున్న 12,000 అన్నాడు, కాగుదారుకు 15,000 అన్నాడు, 4,000 పింఛను అన్నాడు, ఇది 15,000 రైతు బంధు అన్నాడు, క్వింటల్కు 500. ఈ బోకర్గాడు, ఈ లుచ్చగాడు ఏంది? ఎంత అబద్ధం ఆడతాడు లుచ్చ ఆవుల పాగలుగాడు. ముఖ్యమంత్రి అయితే ఎవరైతే ప్రజలు కోరుకున్నది చెయ్యి, మంచిగా చెయ్యి. ఒక్క పునాది రాయలేదు. కేసీఆర్ ఆర్బీఐ సెంటర్ నివేదిక ఇచ్చింది ఎంత? 3,30,30,000 కోట్లు. ఈ బోకర్ గాడు 7 లక్షల కోట్లు అని చెప్తాడు. ఆర్బీఐ సెంటర్ గవర్నర్ నివేదిక ఇచ్చింది. కేసీఆర్ అప్పులా? అప్పు విషయంగా. కానీ 8 లక్షల కోట్లు చేసిండు. లేదు లేదు లేదు, 3,30,000 కోట్ల కేసీఆర్ చేసింది 10 ఏళ్లకు. వీడు ఈ బోకరు ఒక్క పునాది రాయాలే 2,50,000 కోట్ల అప్పు చేసిండు 2 ఏళ్లకు. 22 ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడతాం, ఫుట్బాల్ ఆడతాం, రైతులు ఫుట్బాల్ ఆడతాం. రమ్మను రైతు ముంగత ఎవరు? మొన్న మన సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కదా, అయిపోయినాక తెల్లారి మీటింగ్ పెట్టిండు కదా. ఆ మీటింగ్ లా నేను రైతు భరోసా ఇస్తానా, 500 రూపాయల గ్యాస్ బుడ్డి ఇస్తానా, ఇటు పోతే సన్న బియ్యం ఇస్తానా, ఇవన్నీ చెప్తాను. సంటరి అవి వీడు ఇంతకెళ్ళి ఇస్తాడా? ఏమిస్తలేడు. ఇప్పుడు చూద్దామా ఈ 1.5 వరకు మొత్తం అయిపోతుంది. వీని రేవంత్ రెడ్డి ఏముండదు. మొత్తం పోలీస్ శాఖ దగ్గర పెట్టుకున్నాడు, విద్యాశాఖ మంత్రి దగ్గర పెట్టుకున్నాడు. ఎవరికి మంత్రి శాఖ ఇవ్వలేదు. జూబిల్లాతో ఎలక్షన్ ముందర మంత్రి పదవి ఇచ్చిండు. చేసేది ఏమున్నది? అంత దూరంకి వెళ్ళి వచ్చినావు కదా, కేసీఆర్ ని కలుతా అని వచ్చినావు. మరి ఏం చెప్తా? కేసీఆర్ మా బాబు. ఏం చెప్తా అనుకున్నావు? కేటీఆర్ మా బాబు. ఏం చేసిండు? ఈ బోకర్ గాడు ఏం చేసిండు? ఈ 2 ఏళ్ల వరకు ఏం చేసిండు? ఈ బోకర్ పాగలు లుచ్చా అవునా పాగల్ లుచ్చా ఏం చెప్తుండు? ప్రజలను మబ్బి పెట్టి ఓట్లు వేయించుకొని ఈ ఖర్చు చేస్తుండు. నువ్వు ఏం పని చేస్తావు? ఫుట్బాల్ ఆడడానికి 1 కోట్లు ఖర్చు పెట్టి ఏం పని చేస్తావు? ఏం పని చేస్తావు? వ్యవసాయం. నేను రైతు బిడ్డను. ఇప్పుడు యూరియా బస్తాలు దొరుకుతలేవు కదా. యూరియా బస్తాలు మన వానకాలం ఇచ్చిండా? ఇప్పుడు సుత అమ్ముకుంటాడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వీళ్ళు కుమ్మక్కాయి వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటారు, రైతులను నాశనం చేస్తారు. ఈ బీజేపీ కాంగ్రెస్ చేయబట్టి రెండొకటే తోడు దొంగలు. రైతులకు యూరియా బత్తాల కొరకు యాప్ పెడతాడట కదా. యాప్ ముఖము ఏం బోకర్ రైతులను నాశనం చేస్తుండు. పులిసింతల ప్రాజెక్టు నీళ్లు దంచుకొని బిక్తారు. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం ఎడారైతే చూడుకో. ఈ పాగలు బచ్చావతాల ట్రిబ్యునల్ పడి నీళ్ళ పంపని జలాసంగా ఎందుకు చెప్పిస్తలేడు? ఈ పోచి ఎందుకు చెప్పిస్తలేడు? జలాసంగాన్ని పట్టితే
బచావ్ తరఫున నీళ్ళ పంపకం చెప్పి అది 2 లక్షల ఉద్యోగులు అన్నాడు. కేసీఆర్ 50,000 ఇచ్చిన నేను ఇచ్చిన అంటాడు. అవి కేసీఆర్ వ్యక్తియేనా? గెలిచినాక 20 రోజులకి ఇచ్చివి అవి నేను ఇచ్చిన అంటాను. అంత 5-6 వేల నౌకరీ ఇవ్వలే. ఏం పాగల్ లుచ్చా మాకు మెల్లగా మెల్లగా అలా వాయిస్ వినబడుతుందట. ఏం చెప్తారు? తులం బంగారం అన్నాడు. ఏది ఆడలకు కూటీలు అన్నాడు. పోతే 2500 అన్నాడు. 6 గ్యారంటీలల్లా 420 గ్యారంటీలు. మరి ఒక్కొక్క నెలకు బడ్జెట్ పెట్టానంటే 450,000 కోట్ల బడ్జెట్ కావాలి. యాడికి వెళ్ళి చెప్తాడు బడ్జెట్? చెట్టు ముద్రేస్తాడా? చెట్టుకు తెంపుతాడా? ఈ అమీరాన్ని ఎందుకు ఇచ్చిండు? 450,000 కోట్లు కావాలి నెలకు బడ్జెట్. ఏది నేను ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నా. వాళ్ళు బొందవన్ను లుచ్చావని ముఖం మళ్ళా తాపక నేనే అత్త అధికారంలోకి అంటాడు. ఎవడు అయినా వాళ్ళు బొందవని ముఖము. మళ్ళా తాపక ఎవరు? కొండాల రెడ్డి, తిరుపతి రెడ్డి, లేకపోతే అల్లుడు అన్ని సంపాదించి పెడుతుండు. కుటుంబ పాలన కేసీఆర్ ఎట్లన్నాడు? గాంధీ కుటుంబ పాలన, ఇందిరాగాంధీ కుటుంబ పాలన కాదు. వాడు చేసే పనులన్నీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, అంతా పడిపోయింది. ఏం చేస్తుండు చెప్పు? ఏం చేస్తుండు? రాష్ట్రాన్ని నాశనం చేసిండు, అప్పుల పాలు చేసిండు. కేసీఆర్ 10 ఏళ్లకు 3,30,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2 ఏళ్లకు 2,50,000 కోట్ల 7 లక్షల కోట్ల మెత్తుకుంటున్నావు. అవులా? నేను చేసిన అప్పులన్నీ కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తిలో పోతా. నెలకు 4,000 కోట్లే కట్టేటి మిత్తి. నెలకు 4 కోట్లు, నెలకు 4 కోట్ల మిత్తి, నెలకు 4 కోట్ల మిత్తి కడతాడు. నెలకు 4 కోట్ల మిత్తి కడతాడు రేవంత్ రెడ్డి. నెలకు 4 కోట్ల మిత్తి కడుతుండు. 10,000 కోట్ల మిత్తి కడతాను అంటాడు. యాడికాడు పోకారు? ఎందుకు నేర్చుకున్నావు? మళ్ళా నేనే అత్త అంటాను కదా. వాడు బొందత్తాడు, వాడు ముఖమత్తాడు, ఏదత్తాడు, అన్నాడు, ఏదన్నాడు, ఏది రుణమాఫీ అన్నాడు, రైతు బంధు అన్నాడు, రైతు బీమా అన్నాడు, తులం బంగారం అన్నాడు. ఎవ్వి ఈ పాడలేడి ముచ్చ